సో జీరో నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న 5 కోసం మనం తెలుసుకుందాం. చాలామంది వాళ్ళ బిజినెస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు, నాకు డబ్బులు లేవు, చాలా మంచి ఐడియా ఉంది అని అంటూ ఉంటారు. ఐడియాలు అందరికి వస్తాయి ఈ రోజులలో, కానీ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లక్షలో కోట్లు అవసరం లేదు. సో అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి Amazon.com. అతను తన గరాజ్లో చిన్న రూమ్లో స్టార్ట్ చేశాడు. అది కూడా ఆన్లైన్ బుక్ స్టోర్ వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేశాడు. చిన్న కంప్యూటర్తో కూర్చొని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న బిజినెస్ వాళ్ళందరూ వాళ్ళ సరుకుల్ని అమెజాన్లో అమ్మేస్తున్నారు. సో ఎంత పెద్ద బిజినెస్ అయింది. దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో చెప్తా. సో రెండోది వచ్చేసి దోషా ప్లాజా. అతను రైల్వే స్టేషన్ దగ్గర 1000 రూపాయలతో స్టార్ట్ చేసిన దోషా ప్లాజా ఇప్పుడు 100 అవుట్లెట్ల పైన వరల్డ్ వైడ్ అమ్ముతున్నారు. సో అతనిది కూడా కోట్లలో టర్న్ ఓవర్ ఉంది. మూడోది వచ్చేసి ఓయో రూమ్స్. మీకు తెలుసా, 12,000తో స్టార్ట్ చేశాడు అతను. ఒక హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయి బెడ్షీట్స్ చేంజ్ చేసి అతనితో మాట్లాడి ఒప్పించి బెడ్షీట్స్ చేంజ్ చేసేసి దాని తర్వాత చిన్న చిన్న డెకరేషన్ చేసేసి ఆ రూము అమ్ముడుపోయేలా చేశాడు. అంటే తొందరగా బుకింగ్ అయ్యేలా చేశాడు. అలాగే దాన్ని చూసిన హోటల్ ఓనర్ అతనికి ఆ హోటల్ మొత్తం ఇచ్చేసాడు. అలాగే ప్రతి ఒక్క హోటల్ కూడా ఓన్ చేసేసుకొని ఇప్పుడు ఓయో ఎంత పెద్ద కంపెనీ అయింది, $8 బిలియన్ కంపెనీ అయిందో మీకు తెలుసు. అలాగే మనం రీసెంట్గా లైఫ్ టాక్స్ విత్ కేపీలో ఇంటర్వ్యూ చేసిన సుహాస్ గారు, ఐస్బర్గ్ ఓనర్, 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇవాళ 300 కోట్ల వాల్యూ గల కంపెనీగా మారింది. సో 5వ వ్యక్తి వచ్చేసి దుబాయ్లో రియల్ ఎస్టేట్ జైంట్ డాన్యూబ్, రిజ్వాన్ షాహిద్ గారు. అతను ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ ఈరోజు పెద్ద బిల్డర్గా మారిపోయారు. మల్టీ బిలియనర్ కంపెనీ ద డాన్యూబ్ అనే కమర్షియల్ స్పేస్ వితిన్ ఫ్యూ డేస్లో సోల్డ్ అవుట్ అయిపోయింది, షారుఖ్ పేరు పెట్టి. వీళ్ళందరూ కూడా అసలు ఏమీ లేకుండా నథింగ్ నుంచి వచ్చి ఈరోజు సంథింగ్ అయ్యారు. ప్రపంచానికే బిజినెస్ పాఠాలను నేర్పుతున్నారు. అలాగే ఈ మధ్య గ్యాప్లోనే చాలామంది బిలియనర్లు అయ్యారు ఫ్రమ్ నథింగ్. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలి అనుకున్నా పెద్ద అమౌంట్, పెద్ద డబ్బులు అవసరం లేదు. మీరు ఆ ఐడియాని ఎంత కరెక్ట్గా చేస్తున్నారు, దాన్ని పట్టుకొని దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకుంటూ ఎంత ముందుకు నడుపుతున్నారు, ప్లస్ పరిస్థితులకు తగ్గట్టు మీ బిజినెస్ మోడల్ని ఎలా మార్చుకుంటూ వెళ్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అది నేర్చుకుంటే మీరు కూడా నెక్స్ట్ బిలియనర్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో చెప్పిన ఏ బిలియనర్ మీకు ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఎవరిని మీరు ఫాలో అవుతారు, దాని తర్వాత మీ బిజినెస్ ఐడియా ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.